ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతోంది. దాదాపు జమ్మూలో మ్యాజిక్ ఫిగర్ కి కాంగ్రెస్ చేరినట్టు కూడా మనం చూస్తున్నాము. ఇక ప్రస్తుతం జమ్మూకి సంబంధించిన అప్డేట్స్ గురించి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. స్పందన దేశవ్యాప్తంగా కూడా ఇటు రెండు ఫలితాలు ఏదైతే హర్యానాతో పాటు ఇటు జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి కూడా మొత్తం రిజల్ట్ అంతా కూడా తారుమారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందులైన పరిస్థితి. మరి ప్రజెంట్ అయితే ఇటు హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంటే మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్ అడుగులు అయితే వేస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఇటు హర్యానా అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నేతలు కూడా ప్రధానంగా దృష్టి ఇటు రాహుల్ గాంధీతో పాటు ఇటు సెంట్రల్ సంబంధించిన నేతలంతా కూడా ప్రచారం కూడా చేశారు. అయితే మొదటి నుంచి కూడా మరి రెండు కూడా కాంగ్రెస్ కు పార్టీకి వస్తాయని కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. మరి మొదటగా ఇటు హర్యానా విషయానికి వస్తే మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లీడ్ కొనసాగినప్పటికీ మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీజేపీ లీడ్ అయితే కొనసాగుతుంది హర్యానాలో. మరి మొదటి నుంచి కూడా ఇటు హర్యానాలో కూడా ఇటు రైతు వ్యతిరేక చట్టాలపై కూడా ప్రత్యేకంగా బీజేపీ వ్యతిరేకత ఉన్నప్పటికీ మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తుంటే మాత్రం ఇటు హర్యానాలో బీజేపీ లీడ్ అయితే కొనసాగుతుంది. ఇక ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీజేపీ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇటు కాంగ్రెస్ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది హర్యానాలో. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మాత్రం స్పష్టమైన ఆధిక్య దిశగా కాంగ్రెస్ అయితే కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ సంబంధించిన కూటమి సంబంధించిన ఆధిక్యం అయితే దాదాపు 51 సీట్లు అయితే కొనసాగుతుండగా మరోవైపు ఇటు బీజేపీ 29 స్థానాల్లో మాత్రం ఆధిక్యం అయితే కొనసాగుతుంది. అంటే మేజర్ గా ఇటు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మాత్రం ఇటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత త్రిపుల్ తలాక్ విషయంలో మాత్రం కొంతవరకు ఇటు బీజేపీకి పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత పవడాలు వీసాయి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఇటు జమ్మూ కాశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతం చేయడం కొన్ని ప్రాంతాల్లో కూడా కొంత పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో మేజర్ గా మాత్రం ఇటు జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి మాత్రం ఆర్టికల్ 370 అయితే పెద్దగా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చర్చించలేదు కాబట్టి మరి ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ లో ఇటు బీజేపీకి మాత్రం వ్యతిరేక పవనాలు వీచాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం జమ్మూ కాశ్మీర్ లో ఇటు 51 స్థానాలతో కాంగ్రెస్ కూటమి అయితే ముద్దగా ఆధిక్యంలో దూసుకుపోతుంది. మరి 29 స్థానాలకే కాంగ్రెస్ బీజేపీ తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హర్యానాలో మాత్రం సీన్ అయితే రివర్స్ అవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా హర్యానాలో పూర్తి మెజార్టీ దాదాపు ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు 55 స్థానాల పైగా కాంగ్రెస్ కు వస్తాయని కూడా ఆశించారు. మరి ఉదయం కూడా మనం చూసాం ట్రెండ్స్ కూడా హర్యానాలో మొదటగా ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకుపోయింది. కానీ సడన్ గా 10 తర్వాత కూడా ఒక్కసారిగా ఫలితాలు చేంజ్ అయిపోయి మరి ప్రజెంట్ అయితే మాత్రం హర్యానాలో బీజేపీ లీడ్ కొనసాగుతుంటే మరి కాంగ్రెస్ మాత్రం ఇక ప్రయత్నం చేస్తుంది. ఇక చూడాలి. ఎందుకంటే 2 గంటల వరకు కూడా పూర్తిగా దానికి సంబంధించిన పూర్తి రిజల్ట్ కూడా వెలువడుతుంది కాబట్టి మరి అప్పటి వరకు కూడా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇటు హర్యానాకు సంబంధించి కూడా ఇటు రైతు వ్యతిరేక చట్టాలు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం బీజేపీపై కూడా కొంతవరకు వ్యతిరేక పవనాలు వీసినప్పటికీ మరి హర్యానాలో మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం బీజేపీ లీడ్ కొనసాగుతుంది. మా కాంగ్రెస్ కూడా లీడ్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వీటన్నిటిపై మనతో పాటు ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అన్న, మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఇటు హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ ఎట్లా ఉంది, ట్రెండింగ్ ఎట్లా ఉంది? మీ కాంగ్రెస్ మేజర్గా రెండు రాష్ట్రాల్లో కూడా జెండా వేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ప్రధానంగా పెరిగింది గతంలోకి ఇప్పటికీ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు హర్యానాలో 40% పైచిలకు వచ్చింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ 30% ఓట్లు వచ్చినప్పటికీ కొన్ని అత్యధిక అసెంబ్లీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి రిజల్ట్ చూపిస్తున్నా కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు ప్రతిపక్షాలకు రావాల్సిన ఓటును బీఎస్పీ రూపంలో కావచ్చు ఆమ్ ఆద్మీ రూపంలో ఒక 4% వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ పార్టీ కొంత సీట్ల విషయంలో కొంత తర్జన భర్జన పడుతున్నప్పటికీ ఖచ్చితంగా 21 రౌండ్లు ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో పూర్తి ఫలితం వచ్చే వరకు ఏది చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయి వరకు వెయిట్ చేసినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదే కాకుండా 60% మంది ప్రజలు హర్యానా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ తిరస్కరించారు. కాకపోతే పోల్ మేనేజ్మెంట్లో కావచ్చు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలను అనైక్యతను క్యాచ్ చేసుకున్న దానిలో భారతీయ జనతా పార్టీ కొంత సక్సెస్ అయినట్టుగా కనపడతాం. మొదటి నుంచి మనం చూస్తాం హర్యానాలో కూడా ఎక్కువ బీజేపీ వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే 2 సార్లు గవర్నమెంట్ ఏర్పరిచినప్పుడు కూడా వాళ్ళు మరోసారి హైట్రిక్ విజయం వైపుగా వెళ్తున్న పరిస్థితి. మరి దీన్ని కాంగ్రెస్ ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోయింది? మొదటి నుంచి కూడా హర్యానాలో వ్యతిరేక చట్టాలు అమలు చేయడం కానీ ఎక్కువగా బీజేపీ నిరాశగా ఉంది కాబట్టి దీనిపై కూడా మరి బీజేపీకి ఎక్కువగా మైనస్ ఉన్నటువంటి హర్యానాలో మరి కాంగ్రెస్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ గెలిచినాం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచిందన్న పూర్తి విశ్వాసంతో ఉండడంతో ప్రధానంగా
పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టకపోవడం, అదే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం, ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిర్వహించే దానిలో కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందినంత కనపడతా ఉంది. అదే కాకుండా జననాయక జనతా పార్టీ సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అవ్వడం, అదే కాకుండా ఐఎన్డీఎల్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ఓట్లు కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి పోవడం, కాంగ్రెస్ పార్టీ రావాల్సినటువంటి ఓట్లు బీఎస్పీ 2% తీసుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ 2% తీసుకోవడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరిగినట్టు కనపడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా పూర్తి ఫలితం వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పూర్తి విశ్వాసంలో ఉంది. అంటే మనం మొదటి నుంచి కూడా చూస్తాం హర్యానాలో కూడా లీడ్ కొనసాగింది. ప్రజెంట్ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ కి ఎక్కువ ఆధిపత్యం వచ్చింది. మరి సడన్ గా 10 తర్వాత ఒక్కసారిగా ఆధిక్యం అంతా కూడా బీజేపీ వైపు వెళ్ళింది. మరి దీనికి ప్రధాన కారణం ఏదో అనుకుంటున్నారు మీరు? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా సరైన టైంలో క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఇండిపెండెంట్ పోటీ చేసుడు, అదే కాకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో పొత్తు పెట్టుకోకపోవడం, అదే కాకుండా బీఎస్పీకి లోక్సభ ఎలక్షన్లో ఎలాంటి ఓటు రాలే కానీ ఈసారి 2% ఓట్లు చీల్చుడు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత గెలుపులో సహకారం ఇచ్చకపోవడం మూలంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కొంత భారతీయ జనతా పార్టీ సైడ్ కావచ్చు బీఎస్పీ సైడ్ పోవడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి మేలు జరిగిన కనపడతా ఉంది. అదే కాకుండా 38% అంటే కాంగ్రెస్ పార్టీ కన్నా ఇంకా 2% భారతీయ జనతా పార్టీ ఓట్లు కూడా తక్కువ వచ్చిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరిగినా కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు తక్కువ ఉండడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పీ రూపంలో ఓటు చీలడంతో ప్రతిపక్షాల ఓటు చీలడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కొంత మేలు జరిగినట్టు కనపడతా ఉంది. అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మాత్రం మరి మొదటి నుంచి కూడా ఇటు 370 ఆర్టికల్ రద్దు చేయడం కానీ తర్వాత త్రిబుల్ తలక్ కానీ కొంత వ్యతిరేక పవనాలు ఉన్నాయి. అదే మీకు ప్లస్ అయిందని జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు అయితే 50% 51 ఆధిక్యంలో కూడా కొనసాగుతుంది కాంగ్రెస్. మరి వీటన్నిటి కారణాలు ఏంటి? అంటే జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ స్థానాలు రావాల్సి ఉండే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, అదేగా గవర్నర్ వ్యవస్థను ప్రధానంగా వాడుకోవడం కావచ్చు, అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండు కావచ్చు, అదే కాకుండా డీలిమిటేషన్ ప్రక్రియను కూడా వాళ్ళు అనుకూలంగా మలుచుకుంటూ కావచ్చు, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ గారిని చీల్చుడు కావచ్చు, అదే కాకుండా మెహబూబా ముఫ్తీ గారి పట్ల పూర్తి స్థాయి వ్యతిరేకత ఉండడంతో వారి పార్టీ పూర్తి స్థాయి ఆధిక్యత కనపరచలేదు. పోయినసారి ఎంపీ ఎలక్షన్లో మెహబూబా ముఫ్తీ గారు ఓడిపోయి ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళ కూతురు కూడా ఓడిపోయిందంటేనే ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కాంగ్రెస్కు అదేవిధంగా ఎన్సీపీకి ఇంకా పూర్తి స్థాయి ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కొంత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి చక్రం తిప్పుడు కావచ్చు, పూర్తి స్థాయి సైనిక వ్యవస్థను ఉపయోగించుకోవడం కావచ్చు, అదే గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకోవడం మూలంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు కొన్ని సీట్లు కూడా పెరిగినట్టు కనపడతా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా సీట్లు ఓట్లు పెరిగే అవకాశం ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకోవడంతో కొంత కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి అధికారంలో రాబోతా ఉంది. ఖచ్చితంగా చివరి ఫలితాల్లో హర్యానా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉంది. మొత్తానికి చూస్తున్నాం కదా, ప్రజెంట్ అయితే మాత్రం ఇటు హర్యానాలో మాత్రం ఇటు బీజేపీ లీడ్ కొనసాగుతుంటే ఇంకా కాంగ్రెస్ అయితే చివరి దశ వరకు కూడా లీడ్ కొనసాగుతుందని కూడా వాళ్ళు కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే ఆశాభావం చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం పూర్తి ఆధిక్యంలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 51 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుండగా మరి బీజేపీ మాత్రం 29 స్థానాలతోనే సరిపెట్టుంది. కాబట్టి మరి 2 వరకు కూడా పూర్తి అప్డేట్ కూడా వస్తుంది గెలిపేవరదని కూడా. మరి 2 పార్టీలు అయితే మరి హోరాహోరీ అయితే పోరైతే తప్పట్లేదు. ఇటు హర్యానాలో మాత్రం మేజర్గా చివరి వరకు మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ మాత్రం మొత్తానికైతే కాంగ్రెస్ అయితే చేజిక్కున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఓవరాల్ మాత్రం 2 తర్వాత పూర్తి పదవులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది.